చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు మేము వచ్చేసాం చీరాల. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకి మరీ ముఖ్యంగా చేనేత పరిశ్రమ నడిపే వాళ్ళకి అలాగే నేతన్నలందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ రోజు మగువ మెచ్చి చీర కార్యక్రమంలో చేనేత దినోత్సవం సందర్భంగా మనం వచ్చేసాం. మీ అందరికీ చూస్తుంటే అర్థమైపోతూ ఉండొచ్చు చీరాల. సో చీరాల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బీచ్కి తప్పకుండా వచ్చి కాసేపు అయినా టైం స్పెండ్ చేసి తీరుతారు, అంత బాగుంటుంది. మరి ఆగస్టు 7 అంటే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే, అంటే చేనేత దినోత్సవం. చేనేత దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు అని అంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంది అని కూడా చెప్పచ్చు. భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను ధరించి మరి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకు కారణంగా 2015 నుంచి ఆగస్టు 7న నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అంటే చేనేత దినోత్సవంగా మార్చారు. ఇందులో మన చీరాల కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పటి నుంచో చీరల అంటే నేత చీరల్లో ప్రసిద్ధి చెందినటువంటి చీరాల ఇప్పటికీ కూడా ఆ ప్రాముఖ్యతను చాటుకుంటోంది, అలాంటి చీరలే నేస్తోంది. మరి ఈరోజు మన నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా నేతన్నలు పడే కష్టాల గురించి తెలుసుకుందాం. అంతేకాదండోయ్, 2025లో ఒక డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా మన చీరాలకి జాతీయ స్థాయిలో కుప్పడం డిజైనర్ శారీస్కి అవార్డు కూడా వచ్చింది. మరి నేతన్నల కష్టం ఎంత ఉందో కదా దీంట్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళందరితో మాట్లాడేద్దాం. వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక చీరకి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం వివరంగా. వచ్చేయండి. చీరాలలో కుప్పడం శారీస్కి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అది ఏ చీర తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను కట్టుకున్న ఈ చీరకే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో కుప్పడం చీరకి గుర్తింపు రావడానికి కారణమైన అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే మాకు కూడా వ్యాపారం బాగుండాలని చెప్పి, ఈ కుప్పడం ద్వారా మార్కెటింగ్ పెరగాలని చెప్పి, అట్లానే వీవర్స్లో కూడా రకరకాల వేజెస్ బాగా పెరిగి మంచి మంచి రకాలు తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవార్డు తేవడానికి ముఖ్య కారణమైన మా ఎమ్మెల్యే గారైన మాలకొండయ్య గారికి, అలాగే కలెక్టర్ గారైన వెంకటమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇక్కడ మగ్గం మీద ఉన్న చీర అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ఈ శారీ అయితే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా నేస్తున్నారు. అసలు ఇదేంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు భువనేశ్వరి. భువనేశ్వరి గారు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? దాదాపు ఇది 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ శారీ ఏంటి, దీని డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వగలరా? ఇది టిష్యూ శారీ అంటారు. దీనికే కదా నేషనల్ జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, కుప్పటం శారీ. మరి దీని బోర్డర్ ఎన్ని ఇంచెస్ ఉంటుంది? దీనికి 18 ఇంచెస్ బోర్డర్ ఉందా? వావ్. మామూలుగా అయితే మనకి 8 నుంచి 10, 12 అలా వరకు వస్తాయి, కానీ ఇది 18 ఇంచెస్ బోర్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఈ శారీ ఇలా నేయటానికి ఎంత టైం తీసుకుంటారు? 2 రోజులు 3 రోజులు పట్టింది. 2-3 days లో అయిపోతుందా? వైఫ్ హస్బెండ్ నేస్తే. అసలు మన చీరాల స్పెషాలిటీ విశిష్టత గురించి జస్ట్ చెప్పగలరా? చీరాల్లో విశిష్టత అంటే మగ్గాలు ఫస్ట్ నుంచి అయితే కుప్పటం బాగా ఇప్పుడు స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. కుప్పటం ఇప్పుడు అందరూ నేసే డిజైన్స్ మొత్తము అవి ట్రెండీగా ఉంటాయి. ఓకే, అంటే ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్స్ అని నేయడం అనేది చీరాల స్పెషాలిటీ అన్నట్టు, అంతే కదా? వావ్, సూపర్ అండి. కుమార్ గారు, నేను ఇలా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు చాలా కష్టపడుతున్నారు. కాకపోతే నాకు ఒక డౌట్ ఏంటంటే వచ్చింది, మీరు ఓన్లీ ఒక కాల్తోనే చీరని తయారు చేస్తున్నారు, ఏమైంది? అంటే నాకు 2015లో యాక్సిడెంట్ అయింది మేడం. అంతకుముందు చీరల బిజినెస్ మీదే
మార్కెటింగ్లో తిరిగేవాడిని. అసలు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఇది? నేను దాదాపు ఇది నా ఏజ్ వచ్చేదానికి 35 ఇయర్స్, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి 25 ఇయర్స్ ఉంటుంది. నేను 10 సంవత్సరం నుంచి మీకు 10 ఏళ్ళ నుంచే ఇక్కడ చీరలు నేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఎలా యాక్సిడెంట్ అయింది సార్ అలాగా? ఈ చీరాల స్టేషన్లో దిగబోతుంటే అది రాంగ్ ప్లేస్ అని తెలిసి పైకి ఎక్కేపోతుంటే జారిపోయి పడిపోయాను. ఎర్లీ మార్నింగ్ 2కి. అంటే అప్పుడు నేను మంచి స్లీపింగ్ మూడ్లో ఉన్నాను మేడం, మంచి నిద్ర మూడ్లో ఉన్నాను. పక్కన వేరే పాసింజర్ లేపి ఇలా ట్రైన్ వెళ్ళిపోతుందని చెప్తా ఉంటే నాకు లెగిసి నేను దిగినాక ట్రై చేసాను. అది రాంగ్ ప్లేస్ అని తెలిసి పైకి ఎక్కిపోతున్నాను. పైకి ఎక్కిపోతుంటే ఆ టైం జరిగింది నాకు. నిజంగా ఎంత నొప్పిని ఎంత భరించుంటారు. సాధారణంగా 2 కాళ్ళు 2 చేతులు లేకపోతే కళ్ళు 2 దృష్టి మొత్తం దాని మీదే ఉంచి చేయటమే చాలా కష్టపడుతున్నారు. కొంతమందికి స్పెట్స్ వచ్చేస్తున్నాయి, కాళ్ళు చేతులు అన్ని నొప్పులు వచ్చేస్తుంటాయి. అలాంటిది మీరు ఒక కాలుతో అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో కదా. ఈ మగ్గం వచ్చేదానికి వేరే షేప్ లో ఉంటుంది మేడం. నేను ఇది సిట్టింగ్ మోడ్ లోకి చేసుకున్నాను. సిట్టింగ్ మోడ్ లో చేసుకుని ప్లాన్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు ఇక్కడ స్టాండ్ నుంచొని చేస్తారా? యాక్చువల్లీ ఇట్లా నుంచొని చేయాలి ఇది. మనం అట్లా కాకుండా సిట్టింగ్ పొజిషన్ లో ఇట్లా కూర్చొని చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో మరి అలా ఇది వరకు చేసేవాళ్ళు కదా, ఇలా ఒక్కొక్క కాలుతో చేస్తున్నారు కదా, మరి కాలు మీద ప్రభావం అంతా కూడా చాలా విపరీతంగా ఉంటుంది మేడం. 2 కాళ్ళు ఉన్న వాళ్ళకి నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకేంటంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదే మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? చేయడం అంటే కుటుంబాన్ని పోషించాలి కదా మేడం, మనకి ఇది తప్ప వేరే వృత్తి రాదు. నా తల్లిదండ్రులు ఇదే నేర్పారు. మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు, మా అమ్మగారే చూసుకున్నారు నన్ను. సో మా అమ్మగారి తోడుగా నేను అట్లా బుచ్చేశ్వర బావ నన్ను హెల్ప్ చేసి చాలా వరకు రికవర్ చేశారు. మరి మీకు పెన్షన్ లాంటిది ఏమైనా వస్తుందా? లేదు మేడం, మా మదర్కి వస్తుందని నాకు ఇవ్వట్లేదు మేడం. నేను 2015లోనే అప్లై చేసుకున్నాను. నాకు 2015లో అప్పుడు ఒక కార్డు మీద ఇద్దరికి ఇవ్వమని చెప్పారు. మీరు ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టే, అంటే యాక్సిడెంట్ అయ్యింది దాని మూలాన అలా వస్తారు కదా, మరి ఆ కోటాలో మీకు పెన్షన్ అప్లై చేసినా రావట్లేదా? లేదు మేడం, రావట్లేదు మేడం. నాకు అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో నాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో పెన్షన్ ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. చూసారు కదా ఆయన ఘోష, ఆయన ఎంత బాధపడుతున్నారు. మరి ప్రభుత్వం ఇవన్నీ విని వాళ్ళ బాధల్ని కూడా పట్టించుకొని వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండేటట్టుగా చేయగలిగితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అమ్మా, మీ పేరు? శేషరత్నం సజ్జ. నా వయసు 10 సంవత్సరాల కాడి నుంచి నేను మొగ్గం వేస్తున్నాను. కండీలు చుట్టాలి, అచ్చు అతకాలి, అల్లు సాయాలి, మొగ్గాన్ని వేయాలి, అతుకులు లాగాలి, మొగ్గాన్ని వేయాలి, అన్ని ఇంటిల్లి పాది కష్టపడితేనే మాకు ఫుడ్. కరోనా వచ్చిన కాడి నుంచి మరి అసలు మా చేనేత పరిశ్రమ అసలు బాగోలేదు. కూలీలు తగ్గిపోయినాయి, ముడి చరుకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. మాకు ఇంటిల్లి పాది చేస్తేనే గడుస్తుంది. పవర్లూమ్స్ వచ్చిన కాడి నుంచి మా చేనేత సరిగ్గా సాగటం లేదు. ఏంటంటే అవి వచ్చి మేము ఎంతో కష్టపడి నేసి వారం రోజులు కష్టపడి నేసి చీరకు గుర్తింపు రావట్లేదు. పౌర్లమ్స్ వచ్చాక అవి వస్తున్నాయని మా చీర మనినట్లు అవి చీరలు మన్నం. అవి ఎక్కువ పోతా మా తక్కువ పోతా మాకు తగిన కూలీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా చీరలు చాలా మన్నుతాయి. మేము నేసిన చీరలు పౌర్లసం అలా కాదు, మా చీరలు చాలా మన్నుతాయి బాగా. సో మరి ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చీరలు వేస్తున్నారు కదా, మీ దగ్గర నుంచి కొనుక్కునే వాళ్ళు ఎంత రేటు కొనుక్కెళ్తారు? వాళ్ళు ఎంత రేటుకి అమ్ముతూ ఉంటారు? మా దగ్గర తక్కువ రేటు కొనుక్కొని వాళ్ళు ఎక్కువ రేటుకు డబల్ రేటుకు అమ్ముకుంటాం. మేము చాలా దుర్భర పరిస్థితుల్లో బాధపడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మా బతుకుల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. చీరాలకి కుప్పడం శారీస్ కి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది కదా, మీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అని మీరు అనుకుంటున్నారా? చీరాల కుప్పడం చీర జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కానీ మా జీవితంలో కూడా డబ్బులు రూపాన వస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కష్టపడి చాకరీ చేస్తున్నాం కానీ వెలుగులు రావట్లేదు. గుర్తింపు బాగా ఇవ్వాలి.
బాపట్లలో డిస్ప్లే పెట్టాము. అప్పుడు ఆ బృందం వచ్చి ఇందులో ఇంత స్కిల్లు, ఇంత కష్టం ఉందా, ఇవన్నీ తెలుసుకొని, ఇంత టెక్నాలజీ ఇక్కడ ఉంటుందా అని తెలుసుకొని వాళ్ళు ఇది గుర్తించి మాకు ఈ జాతీయ అవార్డుని, మాకు కేంద్ర ప్రభుత్వం అంతా కలిసి ఈ అవార్డుని మాకు బహుకరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ నేతన్నలు చాలా కష్టంగా జీవిస్తున్నారు. వాళ్ళకి కష్టపడినా కానీ వాళ్ళకి సరైన మెటీరియల్ ఇచ్చి వాళ్ళని నేర్పించే విధంగా ఇక్కడ మాస్టర్ వీవర్స్ కూడా కష్టాలు ఏర్పడి చాలామంది నష్టాలు వచ్చి సరైన మెటీరియల్ అందిలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ మొట్టమొదటిగా ఈ చేనేత కుటుంబాలు కుంటుపడటానికి ముఖ్య కారణం ఏంటంటే హ్యాండ్లూమ్ శారీ ఏదో, పవర్లూమ్ శారీ ఏదో సరిగా గుర్తించలేకపోతున్నారు కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో చూపించడం వల్ల డిస్ప్లే రెండు సేమ్ ఒకటిగానే కనపడుతున్నాయి, కానీ రేట్ వచ్చి వేరియేషన్ కనపడుతుంది. పవర్లూమా హ్యాండ్లూమా అనే గమనించకుండా ఈ వేరియేషన్ని వాళ్ళు తప్పుగా తీసుకొని ఇక్కడ రకరకాలుగా రేట్లు ఉంటాయని చెప్పి తప్పుదోవ పడుతున్నారు. అది సరి అయిన పద్ధతిలో గుర్తించి హ్యాండ్లూమ్ చీరకి మన్నిక ఎక్కువ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ దాన్ని తెలుసుకొని అటువంటి చీరలను కొనుక్కుంటే మా యొక్క చేనేత కుటుంబాలు కూడా ఇంకా ముందుకెళ్తానికి కారణమవుతారు. మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ చేనేత పరిశ్రమ. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వైవిధ్యమైన పట్టు చీరలతో ప్రసిద్ధికెక్కాయి. అలాంటి వాటిలో చీరాల ఒకటి. చీరాల కుప్పడం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడి నేతన్నలు తయారు చేసిన కుప్పడం పట్టు చీర దేశంలోనే కాదు విదేశాలకు కూడా ఎగుమతవుతాయి. చీరాలలో ప్రస్తుతం 15,000 మందికి పైగా చేనేత కార్మికులున్నారు. వాళ్లంతా 71 సహకార సంఘాలుగా రిజిస్టర్ అయ్యారు. కానీ అందులో మనుగడలో ఉన్నవి 33 మాత్రమే. ప్రస్తుతం దేశం మొత్తం విదేశీ వస్త్రాల హవానీ సాగుతోంది. అయినప్పటికీ చీరాలలో ప్రతిరోజు 2,000 పట్టు చీరలు తయారవుతున్నాయి. ఇక రైతుల మాదిరిగానే చేనేత కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. చేనేతలకు అవసరమైన ముడి సరుకు దొరకడం లేదు. అలాగే చేనేత కార్మికులకు కూలీ చాలడం లేదు. చేనేత చీరలపై జీఎస్టీని తొలగించాలని కూడా వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం చేయూత అందిస్తున్నప్పటికీ అది మరింత పెంచాల్సిందే. అప్పుడే చేనేత పరిశ్రమ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే దిశగా దూసుకువెళుతుంది. చేనేత దినోత్సవం సందర్భంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా మన చీరాల కుప్పడం డిజైన్కి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. సో ముందుగా ఆ టీంకి అయితే కంగ్రాచులేషన్స్. అంత కష్టపడి అంత మంచి డిజైన్ వేసినందుకు, మీరు అవార్డు గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్. అంత బ్యూటిఫుల్గా కుప్పడం డిజైన్స్ నేయడం అంటే అది మాటలు కాదు. సో ఆ టీంలో అంటే మాస్టర్ వీవర్స్లో వన్ ఆఫ్ ద మాస్టర్ వీవర్ మనతో పాటు ఉన్నారు, ఆయన బుచ్చేశ్వరరావు గారు. ముందుగా ఆయనకి కంగ్రాట్స్ చెప్పి అసలు అంత మంచి డిజైన్స్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఏంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మొట్టమొదటిగా కంగ్రాచులేషన్స్. సో సూపర్, మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది కాబట్టి అది మామూలు విషయం కాదు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ అసలు ఇంతకీ ఆ డిజైన్ ఏంటి, ఎన్ని రోజులు పట్టింది ఆ చీర నేయడానికి, ఈ వివరాలన్నీ మా కోసం ఒకసారి. నమస్తే అండి, నా పేరు బుచ్చేశ్వరరావు, జాండ్రపేట అండి నాది. చీరాల దగ్గర పక్కన వ్యూవర్స్ ఏరియా అండి మాది, జాండ్రపేట అనే గ్రామము. ఇది కొన్నాళ్ల క్రితము ఈబురుపాలెం నుంచి కూరపాటి సుబ్బారావు గారు అని చెప్పి ఒక మాస్టర్ వీవర్ ఉండేవాళ్ళు. ఆయన కొంతమంది వీవర్స్ని గద్వాల్ అనే ఊరు పంపించి అక్కడ కొంత టెక్నిక్స్ తెలుసుకొని ఆ టెక్నిక్స్ని కుప్పడం కింద ఇక్కడ ఆయన కొంతకాలం 8 అంగుళాల బోర్డర్స్ తయారు చేసేవాళ్ళు. దాన్ని మేము 18 అంగుళాల బోర్డర్స్ వరకు తయారు చేసి కాలక్రమేణా ఈ కుప్పడం కింద 18 అంగుళాల బోర్డర్స్ తయారు చేసేవాళ్ళం. అది మినిమం ఒక్కొక్క శారీ నేర్పించడానికి 1 వీక్ పడుతుందండి, ఒక్కో శారీ తయారవడానికి. దాంట్లో మామూలుగా వేజెస్ కూడా ఉంటాయండి, దాంట్లో కాస్ట్లీ వేజెస్ కూడా ఉంటాయి. అవి మినిమం 15 నుంచి 20 days 30 days కూడా నేర్పించవచ్చండి ఆ డిజైన్స్. ఓకే, ఇప్పుడు మీరు అదే అవార్డు వచ్చిన ఆ డిజైన్ ఉంది చూసారా, అది సాధారణంగా ఎంతకు అమ్ముతున్నారు? ఒక 10,000 నుంచి 15,000 అమ్ముతామండి మేము. 10,000 నుంచి 15,000. ఇప్పటివరకు ఎన్ని చీరలు అలాంటి డిజైన్స్ తయారు చేసి ఉంటారు? కొన్ని వేల చీరలు తయారు చేసామండి. కొన్ని వేల చీరలు. మీరు ఎన్ని ఇయర్స్ అయింది అసలు ఈ చేనేత పరిశ్రమలో ఉండబట్టి? నేను వచ్చి 30 years అయింది. మరి ట్రెండ్ కి తగ్గట్టుగానే మంచి మంచి డిజైన్స్ ఏమైనా చేస్తున్నారా? చాలా మంది టెక్నాలజీ మారిపోయిందండి, కొద్దిగా ఆధునిక డిజైన్లు, కంప్యూటర్ డిజైన్స్, అవన్నీ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామండి. కాకపోతే ఇంకా
గవర్నమెంట్ నుంచి ఏదైనా కానీ మాలాంటి వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది డిజైనర్, కలర్స్ అండి. వెబ్ డిజైనింగ్ లాంటివి కానీ చేసి డిజైనర్స్ కానీ ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోగలిగితే మాత్రం కొత్త అంటే ఇప్పుడు ఇంచుమించుగా 10,000 15,000 సారీ తయారు చేస్తున్నాం అండి. అది 1 lakh నుంచి 10 lakhs వరకు తయారు చేసే సారీ కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇక్కడ అంత స్కిల్స్ ఉన్నాయి, కాకపోతే మార్కెటింగ్ లేదనే భయంతో మేము తయారు చేయలేము. ఆపేస్తున్నారు ఎక్కువగా, మళ్ళీ అమ్ముడుపోకపోతే మళ్ళీ మనమే లాస్ అవుతాం కదా అంత కాస్ట్లీ పెట్టి. అలాంటి ఫెసిలిటీ కానీ తెచ్చుకోగలిగితే ఇంకా ఇక్కడ వేజెస్ పెరిగి ఇక్కడ వీవర్స్ కి అందరికి బాగుంటది అని చెప్పి మా ఆలోచన. ఈ ఇయర్ లో ఎన్ని కొత్త డిజైన్స్ వేశారు? 100 నుంచి 150 డిజైన్స్ తయారు చేసామండి. అవార్డు వచ్చిన కుప్పడం డిజైన్ ఉన్న శారీతో పాటు మరికొన్ని బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ కూడా చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇవి అన్ని అవార్డ్స్ వచ్చిన అంటే కుప్పడం సారీ అండి. ఇది స్పెషల్ టెక్నిక్ అన్నమాట. ఓ ఏంటా టెక్నిక్? బోర్డరా? గా చేతితో నేస్తారండి. మామూలుగా ఇది వచ్చి సపరేట్ నేత అనమాట. ఇక్కడ నుంచి సపరేట్ గా తీయాలన్నమాట. అది మేము మిషన్ ద్వారా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని మిషన్ ద్వారా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే బ్యాక్ వెళ్తది ఈ పోగ్ అనేది. అంటే డైరెక్ట్ గా రాదనమాట. ఇది స్పెషల్ టెక్నిక్ అండి. ఓహో, ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్ బోర్డర్. ఇది అందరూ నేయలేరండి, స్పెషల్ వీవర్స్ అయితేనే నేయగలుగుతారు. ఓకే, అంటే మీలాగా మాస్టర్ వీవర్స్ అయితే మాత్రమే నేయగలుగుతారు అన్నట్టు. వీవర్స్ లోనే స్పెషల్ వాళ్ళు ఉంటే నేయగలుగుతారు, మామూలు వాళ్ళు నేయలేరండి. ఇది నేయడం చాలా కష్టం అన్నమాట. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మన దేశం నుంచి చీరాల నుంచి కుప్పడం డిజైనర్ శారీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అనేది నిజంగానే చాలా 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 గర్వకారణం. అలా అవార్డు రావడానికి వెనుక ఎంతమంది నేతన్నల కష్టం ఉంటుంది, ఎన్ని రోజులు పడిన కష్టమో ఆ అవార్డు అనమాట. సో మరి దాని గురించి మనం తెలుసుకుందాము. నమస్తే వెంకటేశ్వర్లు గారు. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాం. మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే మా అందరికి కూడా మంచి మంచి శారీస్ ని మీరు మంచిగా నేసి ఇవ్వగలరు. మీరు అసలు ఎన్ని రోజులు పట్టింది ఆ చీరలు తయారు చేయడానికి? ఎంత మంది కలిసి ఆ డిజైన్ పాది మొత్తం నేస్తే పిల్లలు కూడా చిన్నగా ఆ మగ్గానికి సరిపడే పని చేసినా మేమందరం మా ఆవిడ నేను కలిసి నేసినా కూడా వారానికి ఒక చీర నేస్తాం మేడం. వారానికి ఒక చీర నేసిన తర్వాత అయితే మాకు ఏం కావాలంటే ఈ మధ్య కాళ్ళు కొద్దిగా నొప్పులు పడుతున్నాయి, దీనికి మోటార్ అది సిస్టమ్ అమర్చుకున్నాం మేడం. దానికి కావాల్సిన మాకు కరెంటు ఎక్కువగా కాలుతుంది. ఈ కరెంటు కాలటం వల్ల మాకు మేము దానికి వెసులుబాటు కల్పిస్తే అంటే 200 యూనిట్లు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేడం. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామని అన్నారు. అది త్వరగా చేస్తే మేము దానికి కాస్త ముందుకెళ్తానికి ఉంటుంది, మాకు మరింత ముందుకెళ్తానికి. ఈ పనికి మేము శారీ తయారు చేయాలంటే దీనికి ముందు ఒక 5గురు పని చేస్తే గానీ మేము ఆ తయారు చేయగలదానికి ఉంటుంది మేడం. ఫస్ట్ వచ్చేసి నూలు తోడేవాళ్ళు, తర్వాత అచ్చతికేవాళ్ళు, తర్వాత డైయింగ్ చేసేవాళ్ళు. ఆ డైయింగ్ చేసి వాళ్ళ కలర్లు అద్దితే గానీ మనకి వస్తుంది. అది మేము తెచ్చుకొని ఆ డిజైన్ మేము నేసి పెడతాం. ప్రభుత్వం తరఫున ఏమన్నా వాళ్ళకు కూడా పథకాలు ఏమైనా ఇస్తే బాగుంటుంది మేడం. దానికి వాళ్ళు ఇస్తేనే మేము కూడా ఏదైనా కానీ అంత గొలుసు కట్టుగా చేయను అది అంత అవ్వాలంటే ఒక తయారంటే వెనక ముందు ఉండాలి. మాకు ఈ 200 యూనిట్లు కూడా కరెంటు ఇస్తే మేము ఇంకా మరింత ముందుకెళ్తానికి మేము బాగా మంచి డిజైన్లు వేయడానికి కూడా ఎలక్ట్రిక్ కొంచెం పెట్టుకొని కరెంటు ద్వారాగా మిషనరీ పెట్టుకొని నేస్తామని. అంటే హ్యాండ్లూమ్ ఇప్పటి వరకు నేను శారీ ఎలా నేస్తున్నారు, నేతనలో ఎంత కష్టపడుతున్నారు అనే విషయం అయితే చూస్తున్నాను. ఆల్రెడీ అక్కడ ఆవిడ ఒక్కొక్క పోగుకి ఇంకొక పోగు అటాచ్ చేస్తుంది. అవి ఎంత సన్నగా ఉన్నాయో. ఎంట్రుకలు మేడం, దానికి ఆ వెంట్రుకకి అంటే ఆ పోగుకి కనెక్ట్ చేసి దాన్ని పెట్టి అలా పెట్టడం అంటే ఎంత టైం తీసుకుంటుందో, దానికి ఎంత ఓపిక కావాలో. ఇప్పుడు శారీ ఒకే కలర్ నెయ్యలేం బాగోదు కదా, కలర్స్ మారాలంటే కాంట్రాస్ట్ ఉండాలి కాబట్టి మనం రకరకాల మళ్ళీ అతుక్కుంటేనే కలర్ చేంజ్ అయితే వేరే చీర. సూపర్ అండి. ఇప్పుడు దాకా ఇప్పుడు ఏమైపోతుంది అనుకున్న టైంలో సరిగ్గా మాకు జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేము ముందుకు వెళ్తానికి మంచి డిజైన్లు తయారు చేయడానికి మా సిద్ధి బుచ్చేశ్వరరావు గారు కానీ మాకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కానీ మాకు బాగా ప్రోత్సాహం ఇస్తే మేము ఇంకా ముందుకు వెళ్తానికి ఉంటాము, మంచి డిజైన్లు అందిస్తాము. మాకు ఈ 200 కరెంటు యూనిట్లు కూడా వస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మేడం. ఇది
పని ఏంటంటే మగ్గం నేయడం మాత్రమే. ఉదయం 6 గంటల నుంచి నైట్ అర్ధరాత్రి 12 దాకా చేస్తానే ఉంటాము. ఒకరోజు చేయకపోతే మా పరిస్థితులు బాగోవు అసలు. మా కూలీలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడేమో బాగా తగ్గిపోయినాయి. పైన వస్తువులన్నీ ఏమో రేట్లన్నీ పెరిగిపోయినాయి. పిల్లల ఫీజులు కూడా బాగా పెరిగినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు. ప్రభుత్వం కొంచెం మమ్మల్ని చేనేతల్ని గుర్తించి ఆదుకుంటే బాగుండిద్ది. పని మాత్రం పెరిగింది, ఆదాయం మాత్రం తగ్గింది. సరుకులు మాత్రం రేట్లు అన్నీ బాగా పెరిగినాయి. టీవీ దగ్గర నుంచి పిల్లల ఫీజుల దాకా మొత్తం బుక్స్ మొత్తం పెరిగినాయి. ఒక్కటని చెప్పలేము, అన్ని రేట్లు పెరిగినాయి. ఇది పెరిగిందని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కటి రేటు పెరిగింది. ఆఖరికి అప్పుడు ఉప్పు ప్యాకెట్ 10 రూపాయలు, ఇప్పుడు 25 రూపాయలు. మా కష్టాలని గవర్నమెంట్ గుర్తించాలని మా కోరిక. చూసారు కదా మన మగువ మెచ్చే చీర కార్యక్రమంలో చేనేత దినోత్సవం స్పెషల్. చీరాలలో నేతన్నల పడే కష్టాలు. ఒక్క చీర తయారు చేయడానికి చిన్న చేపను పెద్ద చేప మింగేస్తుంది, పెద్ద చేపను మరో పెద్ద చేప తినేస్తుంది. అలాగే మగ్గాలను మరం మగ్గాలు, అలాగే పవర్ లూమ్స్ మింగేస్తున్నాయి. మరి వాటిని ఆధునిక మిషనరీ తినేస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మన చేనేతన్నల బతుకులు మరీ దుర్భరంగా మారినాయి. మరి వాళ్ళని మన ప్రభుత్వం ఆదుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ బతుకులు కూడా బాగుపడతాయి. ఇతర పరిశ్రమల్లానే చేనేత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెంది పూర్వ వైభవం వస్తుంది అని కోరుకుంటున్నాము. ఇది ఇవాళ మన చేనేత దినోత్సవం స్పెషల్ మగువ మెచ్చే చీర కార్యక్రమం చీరాలలో. వన్స్ అగైన్ మన వనిత టీవీ ప్రేక్షకులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.